విక్టరీ మీడియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాజువాకగూడలో రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిలువెత్తు రంగా కటౌట్ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. పాఠశాలలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ. అచకాపల్లి పంచాయతీలో ఘనంగా నిర్వహించిన మన పల్లెకు మన ఎమ్మెల్యే సిపిఎం నేత అప్పలరాజు అరెస్ట్ అక్రమం. పేద వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని పలువురు వక్తలు కొనియాడారు. రంగా 37వ వర్ధంతి సందర్భంగా పాత గాజువాకగూడలో రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిలువెత్తు రంగా కటౌట్ ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం పాత కర్ణవాణి పాలెంకు శ్రీకృష్ణదేవరాయ కన్వెన్షన్ లో విశ్రాంత సైనికుడు రౌతు గోవింద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఏపీ మీడియా ఫెనలిస్ట్ కర్ణం రెడ్డి నరసింహరావు, కార్పొరేటర్ రాచాన రామారావు మాట్లాడుతూ రంగా ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని కోరారు. కాపు సామాజిక వర్గంలో ఉంటూ ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం లేని వారికి అంతా అండగా నిలవాలని, అటువంటి వారికి కేఎన్ఆర్ ఫౌండేషన్ సహకారాన్ని అందిస్తుందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నత చదువులు చదివి సామాజిక వర్గానికి మంచి పేరు తెచ్చి సమాజ అభివృద్ధి బాటకు వేయాలని సూచించారు. రంగా లాంటి గొప్ప మనసున్న వ్యక్తిని స్మరించుకుంటూ ఆయన పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో గుడివాడ అమ్మన్న, కార్పొరేటర్ రాజన రామారావు, గంధం వెంకట్రావు, నీరుకొండ రామచంద్రరావు, గుడివాడ అప్పల్ రామ్మూర్తి, కర్రి నాగేశ్వరరావు, ఇందల ఈశ్వరరావు, మురళీదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు సన్మానించారు. మన పెద్దలకి గౌరవించుకుందాం. దయచేసి కొద్ది కారు బయట ఉండిపోయింది, నాకు వదిలిసారు. పెద్దలందరికీ కూడా వివిధ పార్టీ నాయకులు ఉన్నారు, రాష్ట్రాల నాయకులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వర్ధంతి రోజున రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగించడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఇక్కడికి ముఖ్యంగా మా జనసేన నాయకులు గోవింద్ గారు, అలాగే రాయల్ యూత్ వారు, మా కాపు సోదరు పెద్దలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. వారు కూడా మమ్మల్ని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైనా సరే రాజకీయాల్లో హత్యా రాజకీయాలను ప్రోత్సహించకూడదు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా సరే వారికి ఖచ్చితంగా ప్రజలు దోకా పెడతారు. కనుక మనందరూ కూడా స్వచ్ఛమైనటువంటి రాజకీయాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అటువైపే మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రజాస్వామ్య విలువలు ఎవరైతే గౌరవిస్తారో వారి పక్షాన్ని ప్రజలు ఉంటారన్నది ఒక నిదర్శనం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మరొకసారి నేను రంగా గారి
ఆశయాలు ఏవైతే ఉన్నాయో అది కొనసాగించే విధంగా నేను నా ప్రయత్నం చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. దేశభక్తిని చాటుతూ దేశ రక్షణ కోసం అతి చిన్న వయసులోనే మరణాన్ని ఎదుర్కొన్న వీర్ బాల్ సాహిబ్ జాదేల అమర త్యాగాన్ని ప్రతీకగా వీర్ బాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ ఏపీ మీడియా ఫెనలిస్ట్ కర్ణం రెడ్డి నరసింగరావు తెలిపారు. గాజువాక కణితి రోడ్డులోని భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో వీరబాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత విశ్వాసాలు కట్టుబడి ఉండి ప్రాణాలను పరంగా పెట్టిన వారిని అసమాన ధైర్యాన్ని మరియు త్యాగానికి గుర్తింపుగా ఈ రోజును దేశవ్యాప్తంగా పాటిస్తారని తెలిపారు. నేటి తరం పిల్లలకు వారి ధైర్యం, తెగువ మరియు నైతికత గురించి స్ఫూర్తిని అందించడం ద్వారా దేశ నిర్మాణాల్లో పిల్లలు పాత్రను గుర్తించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మహాలక్ష్మి, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సిరసినాపల్లి నూకరాజు, జిల్లా మీడియా ఫెనలిస్ట్ గుంటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మా పాఠశాలలో మన కేఎన్ఆర్ గారి ప్రోత్సాహంతో వీరబాల్ దివస్ ని జరిపించుకోవడం జరిగింది. ఈ వీరబాల్ దివస్ సందర్భంగా మేము మాట్లాడుతూ ఈ ఫతే సింగ్, జొడావర్ సింగ్ ఇలా త్యాగ ఫలితాన్ని మనం స్మరించుకోవడం కోసం ఈ వీరబాల్ దివస్ ని మనం జరుపుకున్నాము. వారిని ఈ మొఘలాయిలు ఎలాగా చిన్న వయసు పిల్లలు 7 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లల్ని ఎంత పైశాచికంగా వారి మతంలోకి మారడానికి ఎంత క్రూరంగా చిన్న వయసు పిల్లల్ని హింసించి బాధపెట్టి వాళ్ళని సజీవ సమాధి చేయటం అనేది పిల్లలకి ఒకసారి చెప్పి వాళ్ళని స్మరించుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ మేము మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచన మేరకు ఈరోజు గాజువాక బీవీకే హై స్కూల్లో ప్రిన్సిపల్ గారు శ్రీమతి మహాలక్ష్మి మేడం గారి అధ్యక్షతన వీరబాల్ దివస్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జిల్లా ప్రధాన కార్యదర్శి నూకరాజు గారు, అదేవిధంగా జిల్లా మీడియా ప్యానలిస్ట్ శంకర్రావు గారు,
ఈ మండల అదిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2022లో జనవరి 9వ తేదీన శ్రీ గురు గోవింద్ సింగ్ గారి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తరపు నుంచి ప్రకటించడం జరిగింది. ఏదైతే డిసెంబర్ 26వ తేదీ ఉందో వీరబాల దివస్ కార్యక్రమం చేయమని ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి, ముఖ్యంగా ఎవరైతే చిన్నపిల్లలు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా ఈ వీరబాల దివస్ కోసం చెప్పడం జరిగింది. 1704లో మరి బాబా జోరావర్ సింగ్, అదేవిధంగా బాబా ఫతే సింగ్ వీరిద్దరు కూడా సిక్కుల 10వ గురైనటువంటి గురు గోవింద్ సింగ్ గారి చిన్న కుమారులు. వారిద్దరిని కూడా అప్పుడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మతం మారమని మరి వాళ్ళు ఎంతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అయినా సరే ఆ చిన్న వయసులోనే వాళ్ళ వీరత్వాన్ని, దేశభక్తిని చాటి చెప్పుతూ మా ప్రాణాలు పోయినా సరే మేము మతం మారమని వాళ్ళు ప్రాణాలైనా సరే త్యాగం చేశారు తప్ప మతం మాత్రం మారలేదు. మరి వారి యొక్క త్యాగాన్ని ఈ రోజు ప్రపంచం అంతా గుర్తిస్తుంది. మరి అందులో భాగంగా పిల్లలందరికీ కూడా మా దేశం కోసం, ధర్మం కోసం నిజాయితీగా ఉండాలని, భవిష్యత్తులో మీరు ప్రయోజకులై మన ధర్మాన్ని కాపాడాలని వారికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సబ్బవరం మండలంలో బాటా జంగాలపాలెం అశకాపల్లి పంచాయతీలో ఘనంగా నిర్వహించిన మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం భారీగా తరలివచ్చిన మహిళలు, కూటమి పార్టీ నాయకులు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటా జంగాలపాలెం ఆశకాపల్లి పంచాయతీలో నిర్వహించిన మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమానికి అటు ప్రభుత్వాధికారులు, స్థానికుల మధ్య స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు తమ సందేశాన్ని చక్కగా అందరికీ వివరించారు. అలాగే ఈ 2 పంచాయతీల్లోనూ అసంపూర్తిగా ఉండిపోయిన పలు కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారి దృష్టికి స్థానిక సర్పంచులు తీసుకువెళ్లడం జరిగింది. అయితే వెంటనే ఆ విషయమై ప్రభుత్వ అధికారులు దగ్గరికి పిలిపించి 15-20 రోజుల్లోపు ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. ఈ చక్కని కార్యక్రమంలో కూటమి కార్యక్రమం పార్టీ నాయకులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్థానికులు ఆనందాన్ని ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు కూడా తండ్రి రేషన్ కార్డులో పెళ్ళైన కొడుకుంటే ఆ ఇల్లు చూపిస్తుంది కాబట్టి రేషన్ కార్డు స్ప్లిట్ కోరుకున్న వాళ్ళు కూడా రేషన్ కార్డు పెట్టండి. అప్పుడు ఇల్లు పెట్టుకోవడానికి ఆ కొడుకు కూడా అర్హత వస్తుంది అనేది మనవి చేస్తూ, ఇవన్నీ కూడా పెట్టుకోవాలని మీరు పెట్టుకుంటారని ఆశిస్తూ మరొక విషయం చెప్తా ఉన్నా. మా అధికారులు కూడా మీ దగ్గరకు వచ్చే ఇవన్నీ చేస్తామని మాటిస్తున్న కారణం ఏంటంటే మాకు జవాబుదారీతనం ఉండాలని, ఈ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం వల్ల నిలబెట్టుకునే భయం మాకు ఉండాలి కాబట్టి ఇంతమందిలో మీకు మాటిస్తున్నాం, ఈ కార్యక్రమం పెట్టుకున్నామని కూడా మరొకసారి మనవి చేస్తూ ఇవన్నీ చేస్తాం. ప్రతి 2 నెలలకు ఒకసారి ఇలాగే వస్తాం. మీరు రాసిచ్చినట్లు ఎన్ని అయ్యాయో, ఎన్ని ఎప్పటిలోగా అవుతాయో అన్నీ చెప్పి ప్రతి 2 నెలలకు ఒకసారి మీకు జవాబుదారీగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ 15 రోజుల లోపల అయిపోవాలి. ఇది మాత్రం మళ్ళీ 15 రోజుల్లో అయిపోయిందన్న కబురు నీ నుంచి నాకు రావాలి. అలాగే సార్, అసకపిల్లి కూడా ఈ కింద సాయి బిల్లు అన్నీ వస్తాయి. ఆయనతో మాట్లాడు. కాఫీ చెట్టు వాళ్ళ ఇంటి దాకా ఇప్పటి నుంచి లైన్ లేక నీకు లైన్లు ఈ స్కీమ్ వస్తే దాంట్లో వచ్చేస్తుంది కదా. గౌరవ సూర్యదేవుడు కొబ్బరి తోట దగ్గర, గండ్రెడ్డి కల్లాల దగ్గర, చాకరేవు గడ్డ దగ్గర కలవట్లు అడిగారు. ఆ 3 కలవట్లకి ఎస్టిమేషన్ తయారు చేయండి. ఎవరున్నారు? 3 కలవట్లకి వరకు తారు రోడ్డు 2 శాంక్షన్ అయ్యే త్వరలో మొదలవబోతున్నాయని కూడా తెలియజేస్తూ, అవే కాదు ఇంకా 1 సంవత్సరం లోపు దీంట్లో మీరు రాసిచ్చిన దాంట్లో 50% సమస్యలు తీరుస్తానని చెప్పి మీకు నేను మాటిస్తా ఉన్నాను. మిగతా ఇంకొక సంవత్సరం లోపు 2 సంవత్సరాల్లో 100% మీరు అడిగినవన్నీ ఇచ్చే బాధ్యత నాది. ఏదైతే మేజర్ సమస్యలు, ఊరికి మంచినీటి సదుపాయం అనేది మేజర్ సమస్య, కళ్యాణ మండపం అనేది మేజర్ సమస్య, సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కల్వర్ట్లు కానీ, ఇల్లు కానీ, ఇలాంటివన్నీ ఏవైతే ఇంపార్టెంటో నాకు తెలుసు కాబట్టి అవన్నీ చేస్తానని మీకు మాటిస్తూ, మరి ఇవే కాకుండా మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు
గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు జనవరి నుంచి కొత్త పెన్షన్లు మనం ఇవ్వబోతా ఉన్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు లేవు. మొన్న స్పౌస్ పెన్షన్లను ఇచ్చాం. భర్త చనిపోతే ఆ పెన్షన్ భార్యకి వచ్చేది మొన్న ఇచ్చాం. అవి కాకుండా ఈ 2-3 సంవత్సరాల్లో వయసు పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, వితంతు పెన్షన్లు కానీ అన్నీ కూడా రేపు జనవరి నుంచి ఇవ్వబోతా ఉన్నాం. ఒక్క వ్యక్తి ఈ ఊర్లో మిగలకుండా, అర్హత ఉన్న ఒక్క వ్యక్తికి కూడా అన్యాయం జరగకుండా అందరూ పెట్టుకోమని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అందరికీ పెన్షన్ తెచ్చే బాధ్యత నేను కానీ, మీ నాయకులు కానీ, మా అధికారులు కానీ తీసుకుంటామని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా. ఇప్పటి నుంచి ఉన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకి గవర్నమెంట్ స్థలం అయితే వాళ్ళకి ఎల్పిసి ఇవ్వట్లేదు సార్. వాళ్ళ విధంగా ఇబ్బంది పడతారు. అందరూ అక్కడ తప్పకుండా అవన్నీ నాకు రాసి ఇవ్వండి, నేను చూసుకుంటాను. అంటే నువ్వు ఇండివిజువల్గా రాసుకొచ్చా, నేను అన్నీ కలిపి చదివేస్తా ఉన్నాను. ఇల్లు అనేది నీకున్న అంబులెన్స్లో కానీ, హెడ్ క్వార్టర్లో కానీ ఒకటే రూలు కాబట్టి అందరికీ ఇస్తాం. అలాగే 2 లక్షల లీటర్ కెపాసిటీతో వాటర్ ట్యాంక్ కావాలన్నావు. ఆర్డబ్ల్యూఎస్ ఏంటి పొజిషన్ ఇక్కడ? 4,000 చేసి అది సంవత్సరానికి 250 చొప్పున కాకుండా ఒక్కసారి పెంచిన విషయం మీకు తెలిసిన విషయమే. తల్లి ఒడి పథకంలో కూడా ఒక బిడ్డకే గతంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అన్ని 15,000 ఇస్తూ ఉన్నాం. అలాగే రైతుకు పెట్టుబడి నిధి కూడా 20,000 ఇస్తామన్నా. ఆల్రెడీ 2 సార్లు 7,000 చొప్పున ఇచ్చాం. వచ్చే నెల మిగతా 6,000 కూడా ఇచ్చి 20,000 పూర్తి చేస్తామని కూడా మీకు మాటిస్తూ ఉన్నాం. మరి ఇదే కాదు, అర్హత కలిగి ప్రభుత్వం నుంచి ప్రతిపక్షానికి అదొక వ్యసనంగా తయారైంది. అంటే మంచి చేసినా బురద చల్లటం, దాన్ని చెడుగా చూపించడం అనేది వాళ్ళు కూడా బతకాలి కదండి రాజకీయంగా. అదే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరాల కాలంలో చేసిన మంచి తెలుసు ఒక్కరోజు కూడా నిజాయితీగా వాళ్ళు మాట్లాడిన పాపాన పోలేదు. పీపీపీ ఆయన కాలేజీలు అందరికి అసలు ఇండెప్త్కి వెళ్తే అందరికీ తెలిసే విషయం ఏంటంటే, ఏమాత్రం పర్మిషన్ లేకుండా, ఏమాత్రం శాంక్షన్ రాకుండా ఆయన కాలేజీలు మొదలుపెట్టాడు. 2వ, 3వ, 4వ కంప్లీట్ చేసి మిగతా అన్నీ కూడా ఆ రోజు ఊకతంపుడు ఉపన్యాసాలతో రాష్ట్రంలో 16 కట్టాం, 18 కట్టామని చెప్పుకున్నారు తప్ప పూర్తయినవి కానీ కంప్లీషన్ స్టేజ్కి వచ్చినవి 2వ, 3వ అంతే. అంటే ఏ విధంగా ఏ ఆలోచనతో నువ్వు మొదలుపెట్టావు, నీకు 5 సంవత్సరాల కాలంలో నువ్వు ఏం చేశావు, కేంద్రం నుంచి రికగ్నిషన్ కూడా తెచ్చుకోలేకపోయిన దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఇప్పుడేమో దాన్ని పీపీపీ అంటే చాలా మంది నీ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఉన్న నాలెడ్జ్ ఇంతే నేను ముక్కు మీద వేసుకుంటా ఉన్నారు మేధావులు అందరూ కూడా. పీపీపీ అంటే ప్రభుత్వం ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ జరిగేది. వాళ్ళు డబ్బులు పెడతారు, కొన్నాళ్ళు మెయింటైన్ చేస్తారు, తర్వాత మనకు అప్పు చెప్తారు. అంతే తప్ప ఇది ప్రైవేటీకరణ కాదు, దోచి పెట్టడం కాదు. సార్ ఎయిర్పోర్ట్ లో కూడా పీపీ అన్నీ కూడా నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్, మా హైవేలు కడుతున్నాం. టోల్ గేట్ వాళ్ళతో పీపీపీలోకి వెళ్తాం. వాళ్ళు టోల్ గేట్ ద్వారా వసూలు చేసుకుని కొన్నాళ్ళ తర్వాత ప్రభుత్వానికి అప్పు చెప్తారు. ఇన్ని సంవత్సరాలని ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ అన్నీ కూడా జరిగేది అదే. నువ్వు కానీ, నీకు ముందు నీ నాన్న కానీ, ఆయన ముందున్న వాళ్ళు కానీ, ఇప్పుడు కానీ జరుగుతున్నది. ఇది కొత్తగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన పీపీపీ కాదు. కేవలం ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడానికి జరిగే కార్యక్రమం మాత్రం. మా పల్లెకు మా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున పంచాయతీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా రాసిచ్చారు. వారందరికీ కూడా రాబోయే సంవత్సర కాలంలో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, మంచినీటి వసతులు కానీ, కొండ మీదకి
ఊరి మీద నీళ్ళు వస్తే పోషణ వాళ్ళు కానీ కరెంటు సమస్యలు కానీ అన్నీ కూడా తీరుస్తామని చెప్పి మా అధికారులతో టైం పాటు ప్రోగ్రాంగా తీసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా పనులు అవుతూ ఉండటం వల్ల ప్రజల్లో విశేష స్పందన కనబడుతూ ఉంది. 50% సమస్యలు 15-20 రోజుల్లోనే పూర్తి చేయగలుగుతా ఉన్నాం. మా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా సీఎం డాష్ బోర్డు ఇవన్నీ పెట్టి సీఎంఓ నుంచి కూడా వాళ్ళకి డైరెక్ట్గా సమాధానం రప్పిస్తూ ఉన్నాం. ఇది ఒక చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం. అది దానిలో భాగంగా ఇంకా నిధులు కావాలని మొన్న డిప్యూటీ సీఎం గారిని కూడా కోరడం, వారు అంగీకరించడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎంత చేస్తే ఆయన అంత సహకారం ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా చిత్తశుద్ధితో ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా అని కూడా తెలియజేస్తూ వచ్చే నెలలో రాబోయే కొత్త పెన్షన్ కానీ, కొత్తగా ఇల్లు ఇస్తున్నాం అవి కానీ, రేషన్ కార్డులు కానీ అన్నీ కూడా ప్రతి ఊర్లో కూడా ఇస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, విలేకరులు మీరు అడిగిన విధంగా పంచాయతీలు పునర్విభజన, పంచాయతీ స్క్రిప్ట్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయని చెప్పి కూడా మీరు అడిగారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పంచాయతీలు అందరూ తీర్మానం చేసి కావాలంటే పెట్టడమే నా డ్యూటీ. లేకపోతే ఇప్పటి వరకు కూడా సప్పవరం ఒక పంచాయతీ కూడా పెట్టలేదండి. నిబంధనలు ఏమి లేవండి. పంచాయతీ తీర్మానం, గ్రామ సభ తీర్మానం చేసి ఇచ్చినట్లయితే అది కలెక్టర్కి, డిపిఓకి లెటర్ ఇస్తే వాళ్ళు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. ప్రభుత్వం అది ఇష్టమైతే ప్రభుత్వం కూడా అధికారుల నుంచి రిపోర్ట్ రప్పించుకొని నిజంగా ఆ విషయం సీరియస్గా చేయాల్సిన అంశం అయితే వాళ్ళు నియమ నిబంధనలను వాళ్ళు పాటించి వాళ్ళు తద్వారా స్పీడ్ చేస్తారు. అది ముందుగా మేము ఏదో రాజకీయ లబ్ధి కోసమో లేదా మా సొంత ఎజెండాతోనే చేసే కార్యక్రమం కాదు. మరొక అంశం కూడా మీరు దృష్టిలో పెట్టాలి. మొత్తం మండలం అన్ని పంచాయతీలు పార్టీలకు అతీతంగా దీన్ని అర్థంలో కలపని ఈ మండలం మొత్తం తీర్మానం చేసి నాకు ఇచ్చారు. అది కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి గారికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు హెలిప్యాడ్లో అది కూడా చెప్పి ఇవ్వడం జరిగింది. పరిశీలిస్తానని చెప్పారు. ఏది జరిగినా ఏది చేసినా నాది మాత్రం ఇక్కడ ప్రజాభిప్రాయం మాత్రమే ఉంటుంది తప్ప నా సొంత ఏదైనా ఉండదని మరొకసారి మనం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా పోరాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం తీవ్రంగా ఖండించారు. ఈ రోజు ఎస్ రాయవరం మండలం పి ధర్మవరం గ్రామంలో అప్పలరాజు కుటుంబాన్ని సిపిఎం నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడినందుకే అప్పలరాజుపై 19 కేసులు బనాయించి పీడీ యాక్ట్ పెట్టిలాని ఆరోపించారు. 24 కేసుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఎందుకు పీడీ యాక్ట్ పెట్టలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్రమ కేసులపై మాట్లాడిన హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలపై అదే తరహా కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. అప్పలరాజును రాజకీయ ఖైదీగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ ఈ అన్యాయాలకు ప్రజలతో కలిసి పోరాడతామని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా ఉద్యమ నేత అప్పలరాజు గారిని వెంటనే విడుదల చేయాలి. పీడీ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలి. అప్పలరాజు గారిపై పెట్టిన పీడీ చట్టాన్ని రద్దు చేయాలి. మత్స్యకారులు నిర్వాసిత సమస్యల పరిష్కారం చేయాలి. బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేయాలి. ఇలాంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంతకన్నా తక్కువ వాళ్ళు కాదు. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వెలుగుతున్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా అప్పలరాజు యొక్క వ్యక్తిత్వానికి సరిపోగరు. 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 138 మంది మీద తప్పుడు క్రిమినల్ కేసులు ఉన్నాయి. 138 మీద క్రిమినల్ కేసులు, అందులో 95 మంది అధికార పార్టీ వాళ్ళు.
38 మంది సీరియస్ కేసులు, అంటే మర్డర్లు, అటెంప్ట్ మర్డర్లు, ఆడవాళ్ళని రేప్ చేయటం, స్మగ్లింగు, డబ్బులు ఎగ్గొట్టడం, ఈ రకమైన కేసులు ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ఎంపీల మీద ఎవరు ఎక్కడ ఉండాలండి? స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. అప్పలరాజు మీద 19 కేసులే. అందులో 11 కేసులు రద్దయిపోయినాయి, 2 కేసులు తీర్పు కొట్టేశారు, 5 కేసులే ఉంది. 5 కూడా ఎక్కువ భాగం 151 కేసులు, లేకపోతే ఆటంకపరిచారు ప్రభుత్వానికి, అవి ప్రజలకు సంబంధించిన రాజపేటకు సంబంధించిన కేసులు వీటి మీద. మరి ఎవరు ఎక్కడ ఉండాలి? ఎవరు ఎక్కడున్నారు? అందువల్లనే ఈయన హీరో. అందువలన హీరో ఎప్పటికైనా గెలుస్తాడు, గెలిచే తీరాలి, అది చరిత్ర. అందుకని ఇప్పుడు జైల్లో పెట్టిన కారణాలు చూస్తే వీళ్ళందరూ చెప్పారు. ఆయన తెలిపిన కారణం వలన సదరు వ్యక్తిని మీరందరూ వినాలి. ఇది ఆంధ్రప్రదేశ్ అక్రమ మద్యం రవాణాదారులు. అక్రమ మద్యం రవాణాదారులు అంటే ఎవరు? దొంగసారి అమ్మేవాళ్ళు, బందిపోట్లు అంటే దారికి అడ్డంగా కాసి ఆడవాళ్ళ మెడలో గొలుసులో లాక్కునేవాళ్ళు, మాదక ద్రవ్యం నేరస్తులు ఎవరు? గంజాయి, ఇవి డ్రగ్స్ అమ్మేవాళ్ళు, గోండాలు అంటే దాన్ని పోయే జనాన్ని తన్నేవాళ్ళు, షాపుల మీద పడి మామూలు వసూలు చేసుకునేవాళ్ళు, లేకపోతే మర్డర్లు చేసేవాళ్ళు, ఇది వ్యభిచార నేరస్తులు అంటే వ్యభిచార గృహాలు నడిపేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు. మరియు భూ ఆక్రమణ దారులు. ఎవరు భూమిని ఆక్రమించాడు? ఈ 19 కేసులు ఒక కేసును భూమి ఆక్రమించినట్టుగానే ఏమైనా ఉంది? ప్రమాదభరిత కార్యకలాపాల నిరోధక చట్టం 1986 సెక్షన్ 2G కింద నిర్వచించిన గోండాగా పరిగణించవచ్చునని సంతృప్తి చెందారట. గోండాగా పరిగణించవచ్చు. మరి 19 కేసులు ఉండేవాళ్ళు గోండా అయితే 24 కేసులు ఉండేవాళ్ళు ఏమవుతారు? 119 కేసులు ఉండేవాళ్ళు ఏమవుతారు? మర్డర్లు, అటెంప్ట్ మర్డర్లు, రేపులు చేసిన వాళ్ళు ఏమవుతారు? బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి 100,000 ప్రజాసొమ్మును మెక్కిన వాళ్ళు ఈరోజు అధికార పీఠ మీద పైన కూర్చొని ఉన్నారు కదా ఆదర్శవంతుల్లాగా. వాళ్ళేమవుతారు? నేను ఒకటే సవాల్ విసురుతున్నాను. మీరు నేను పేర్కొన్నటువంటి పీడీ యాక్ట్లో ఉన్న ఈ కారణాలు ఒక్కటి మీరు నిరూపించగలరా? సవాల్ విసురుతున్నాను. ఒక్కటంటే ఒకటి దమ్ముందా మీకు అని అడుగుతున్నాను. తప్పుడు పండించుకోవచ్చు అనుకునే ఒక ధైర్యం భూమి అనేది, దాన్ని బలవంతంగా లాక్కునే హక్కు ఎవరు ఇచ్చారండి మీకు? ఎవరికి ఇస్తున్నారు? కార్పొరేట్లకు ఇస్తున్నారు. వాళ్ళు ఏమైనా పరిశ్రమలు పెట్టారు? ఎక్కడన్నా పెట్టారా పరిశ్రమలు? ఈ రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రాజేష్ చెప్పాడు, ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ 20 లక్షలు రైతులకు ఇచ్చి 40 లక్షలుగా అంతకి 55 లక్షలకు అమ్ముకున్నారు. 6 లక్షలు రైతు చేతిలో పెట్టి న్యాయంగా డబ్బంతా కక్కాలి, రైతులకు ఇవ్వాలి. ఎంతకైతే మీరు అమ్ముకున్నారో అంత రైతులకు ఇవ్వాలి. రైతు హక్కు అది. బ్రోకరేజ్ చేయటానిక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది? అధికారులు ఉంది ఎవరికి? బ్రోకర్లుగా వ్యవహరించడానికి, కార్పొరేట్లో బ్రోకర్లుగా పనిచేయడానికి. ఇక్కడ మీకు ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తుంది. ప్రజల సొమ్ము రక్త మాంసాలు పీల్చి మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల తరఫున ఉండాలా? కార్పొరేట్ తరఫున ఉన్నారా? ఈ అంబానీ అదానీలా మిమ్మల్ని పోషించేది? ఈ అంబానీ అదానీలా మీకు ఓట్లేసి గెలిపిస్తున్నది? ఈ అంబానీ అదానీలా ఇక్కడ సంపద సృష్టిస్తున్నది? కష్టపడి పనిచేస్తుంది వాళ్ళ ప్రజలు రక్త మాంసాలు పిండి ఇక్కడ చెబుతున్నారుగా. ఇప్పుడు హెట్రో నా మిత్రుడు చెప్పాడు, హెట్రోలు 100, 150 ఉన్న జీతం రోజుకి 4,000, 400, 350, 400కి డైలీ వేజ్ని పోరాడి సాధించుకున్నారు. పోరాటం లేకపోతే ఏమీ లేదు. ఇప్పుడు కొత్తగా చెప్పారు విశాఖపట్నంలో మహాసభలు కూడా జరగబోతున్నాయి. లేబర్ కోడ్స్ ఇచ్చినా తీసుకోండి, ఉద్యోగం ఉంచుకోండి, తీసేస్తే ఇంటికి వెళ్ళిపోండి. ఇది ఇప్పుడు కొత్త లేబర్ కోడ్ చట్టం. పోరాడు సాధించుకున్నాక 12 గంటలు పని చేయాలి, తక్కువలో తక్కువ. అది ఇదే అంటే రక్త మాంసం పీల్చడం అవునా కాదా? అందుకే దీనికోసం తప్పు అని, ఇది అన్యాయం అని అంటే దేశద్రోహం, ఇది అన్యాయం అని అంటే ప్రజల భద్రతకి ప్రమాదం. ఏ ప్రజల భద్రతకి? అంబానీ అదానీలా ప్రజలంటే? వాళ్ళ దృష్టిలో ప్రజలంటే అంబానీ అదానీలా? ఈ గ్రామాల్లో కష్టపడి పంటలు పండిస్తున్న వాళ్ళు, సంపద సృష్టిస్తున్నటువంటి రైతులు, కూలీలు, కార్మికులు, వీళ్ళ ప్రజలంటే ఎవరు మీ దృష్టిలో ప్రజలంటే? అందుకని ఈ రకమైనటువంటి మనం అప్పలరాజు భయపడలేదు. అప్పలరాజు కుటుంబం లక్ష్మి గారిని చూస్తే నాకే చాలా ఉత్సాహం వస్తున్నది. ఆమె చాలా ధైర్యంగా నిలబడింది. తల్లి లచ్చమ్మ గారు మొదట్లో బాధపడ్డా ఈరోజు ఆమెకు అర్థమైంది నా కొడుకు న్యాయం కోసం పోరాడి జైలుకి వెళ్ళాడని. ఆ కుటుంబం ఎంత
చైతన్యయుతంగా ఉన్నది. ఈ గ్రామ ప్రజలు, మహిళలు వారం రోజులుగా ఇప్పుడు 3-4 రోజుల నుంచి వచ్చి వాళ్ళకి అండదండగా ఉన్నారంటే ఇది చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన భార్య, ఆయన కోడలు అందరూ రాజమండ్రి మకా మార్చారు. ఈమె ఇక్కడే ఉన్నది, విశాఖపట్నం మకా మార్చల. రోజు బయటనే వండి పంపించేవాళ్ళు వాళ్ళు. అప్పలరాజు లోపల వాళ్ళు పెట్టిన తిండి తింటున్నాడు. అక్కడ వాళ్ళకి స్పెషల్ రూము, స్పెషల్ పేపర్లు, స్పెషల్ గెస్ట్ పరికరాలు అన్నీ. నేను అడుగుతున్నాను ఇప్పుడు, అప్పలరాజుని రాజకీయ ఖైదీగా గుర్తించాలి మీరు. ఈయన సాధారణ నేరస్తుడు కాదు, రాజకీయ ఖైదీ. రాజకీయ ఖైదీలకు ఇచ్చే అన్ని రకాల సౌలభ్యాలు, సౌకర్యాలు ఆయనకి ఇవ్వాలి జైల్లో. అప్పుడు మీరు కరెక్ట్గా ఉన్నట్లు లెక్క. కనీసం చేసిన తప్పును దిద్దుకోవడానికి ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని అది ప్రభుత్వం. మీరు రాజకీయ ఖైదీగా గుర్తిస్తారా? గుర్తించరా? ఆయనకి కావాల్సిన బట్టలు, సౌకర్యాలు ఇవ్వాలి, పేపర్లు ఇవ్వాలి, పుస్తకాలు ఇవ్వాలి. ఆయన కలుసుకోవడానికి రోజుకు 5 సార్లు పోయి కలుస్తారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు. వాళ్ళు ఏడ్చి వీడియోలు ఇస్తే రాష్ట్రం అంతా వైరల్ అయింది. మరి ఈ మనుషులు కాదు, ఇప్పుడు లక్ష్మి చెబుతున్నది అనితమ్మని, నా భార్య బిడ్డలు, నువ్వు మహిళవి, మా సంగతి, కుటుంబం సంగతి చూడమ్మా అని. ఉదయాన్నే క్రిస్మస్కి ఒక రోజు ముందు అనకాపల్లి జిల్లా సిపిఎం పార్టీ నాయకులు, ఇక్కడ రైతు నాయకులు, ప్రజానాయకులు, ప్రజలందరి అభిమానం చూరుకున్నటువంటి అప్పలరాజు గారిని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి అప్పటికప్పుడే కలెక్టర్ ఆర్డర్ల మీద, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మీద అప్పటికప్పుడే సెంట్రల్ జైలుకి తరలించడం అనేది చాలా దుర్మార్గమే కాదు, అది చట్ట విరుద్ధం కూడా, ఇల్లీగల్ కూడా. పీడీ యాక్ట్ కింద వర్తించేటువంటి ఏ ఒక్క నేరం ఆయన చేయలేదు. అలాంటి నేరాలు చేశారు అన్నటువంటి వాళ్ళని ఎవరిని వాళ్ళు అరెస్ట్ చేయలేదు. తప్పుడు కేసులు బనాయించి, తప్పుడు ఆరోపణలు చేసి, కేవలం ఆయన చేసిన తప్పు ఇక్కడ ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళ తరఫున నిలబడటం, వాళ్ళ తరఫున పోరాడటం. అది రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కు ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇక్కడ భూసేకరణ సమస్యలు కావచ్చు, పేదవాళ్ళు అసైన్డ్ భూములు పట్టాల సమస్య కావచ్చు. ఈ సమస్యల మీద ఆయన పేద ప్రజల తరఫున నిలబడటమే చేసినటువంటి నేరం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే కలెక్టర్ల సమావేశం పెట్టి భూ సమస్య విషయంలో అడ్డం వచ్చిన వాళ్ళందరి మీద పీడీ కేసులు పెట్టమని ఇచ్చిన ఆదేశాల మీదే కలెక్టరు ఈయన్ని ఇప్పుడు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపారు. ఈ మొత్తం దస్త్రం ఏదైతే కలెక్టర్ గారు పోలీసుల ద్వారా ఇక్కడ అందించారో ఆ దస్త్రాన్ని కలెక్టర్ గారు చదివి ఉంటే ఆమె సంతకం పెట్టుండేవారు కాదు. ఎందుకంటే అందులో పీడీ యాక్ట్ కింద పంపాల్సినటువంటి కేసు ఒక్కటంటే ఒక్కటి లేదు. తప్పుడు కేసులన్నీ అసలు చాలా దీనికి సంబంధం లేనటువంటి కేసులన్నీ కూడా పెట్టారు. ఇప్పుడు జైల్లో పీడీ యాక్ట్ కింద పెట్టిన తర్వాత ఎవరిని కలుసుకోవడానికి లేదు, ఎవరికి ములాఖత్ ఉండదు, లాయర్లకు ములాఖత్ ఉండదు. ఇంత తీవ్రమైనటువంటి చర్య ఆయన పట్ల వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అంటే ఈయన ప్రజాశత్రువా, ఈయన దేశద్రోహియా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారు ఈయన చూసి? అంటే కార్పొరేట్లకు ఆయన ఇచ్చినటువంటి వరాలు ఇక్కడ అమలు జరపలేకటానికి ఆటంకంగా ఉన్నారని, మన భూములన్నీ కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం ఆటంకంగా ఉన్నాడని, అంబానీ అదానీల దగ్గర ఆయన పరువు కాపాడుకోవడానికి, మోడీ దగ్గర తన ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి నేరం ఇది. చంద్రబాబు నాయుడు గారు అప్పలరాజుని పీడీ యాక్ట్ అమలు చేసి నేరానికి పాల్పడ్డాడని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన కూడా జైల్లో ఉండి వచ్చారు. ఆయన మీద 24 కేసులు ఉన్నాయి, 7 కేసులు తీవ్రమైనవి ముఖ్యమంత్రి గారి మీద. ఆయన డిక్లరేషన్ ఇచ్చారు. ఈ అసెంబ్లీలో 138 మంది ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి, నేరస్థ చరిత్ర ఉంది. అందులో 95 మంది చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారు. గోండాగిరి చేసిన వాళ్ళు, ఇసుక మాఫియాలు, మద్యం అమ్మకాలు చేసిన వాళ్ళు, ఆడపిల్లలను అక్రమ రవాణా చేసిన వారు, ఇప్పుడు 30,000 మంది అక్రమ రవాణా మన రాష్ట్రం నుంచి అయ్యారని పదే చెబుతున్నారు. ఏళ్లలో చేసిన వాళ్ళని ఒక్కరినన్నా మీరు అరెస్ట్ చేశారా? గంజాయి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలను తప్ప అసలు గంజాయి మాఫియాలను అరెస్ట్ చేశారా? మొన్న నెల్లూరులో గంజాయి మాఫియా అని చెప్పి ఇక్కడ విశాఖలో కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు, డాన్లు నెల్లూరులో లేడీ డాన్లు వచ్చారని. ఎవరు సృష్టించారు వాళ్ళని? నీ పార్టీలో మీరు చేర్చుకోలేదా? ఆమెని ఎందుకు చేర్చుకున్నారు? మాకు సంబంధం లేదని ప్రకటించారా? కనీసం మీ పార్టీ నుంచి బహిష్కరించారా? ఒక లేడీ డాన్ని, గంజాయి అమ్ముతున్న లేడీ డాన్ని మీ పార్టీలో చేర్చుకొని మీరు నీతులు వల్లించున్నారా? ఇది న్యాయమా? ఇదేనా చట్టం? అందువల్ల తక్షణం ఈ పీడీ యాక్ట్ను ఉపసంహరించుకొని ఆయన విడుదల చేయాలని, దీనికోసం రాష్ట్రంలో మేము పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం, న్యాయ పోరాటం చేస్తాము. ఆయన ఇప్పుడు జైల్లో ఏ సౌకర్యాలు లేవు, ఏమన్నా లేవు కూడా మానిటర్ చేశారు. సో మీరు అన్నారు కదా మాటలో, కలెక్టర్ గారు చూసుంటే ఆ సంతకం పెట్టకపోయాను. ఒక మహిళా ప్రజాప్రతినిధి, మహిళా కలెక్టర్, ఇక్కడ జరుగుతున్న పోరాటంలో ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? అసలు
ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, కార్పొరేట్ ఇందాక మీరు ఫ్లోలో చెప్పినప్పుడు కార్పొరేట్ సెక్టార్ కింద పేదవాడిని ఎలా ఇబ్బంది పెడుతుంది? ఇది ఇప్పుడు లక్ష్మి గారు ఆమె ఆవేదన మనందరం కూడా ఇక్కడ విన్నాం. ఒక తల్లిగా తన బిడ్డల్ని ఏం సమాధానం చెప్పాలి, కుటుంబం పెద్ద లేదా కుటుంబం తన భర్త జైల్లో ఉన్నప్పుడు మహిళా హోంమంత్రిగా ఉన్న అనిత కానీ మహిళగా ఉన్న కలెక్టర్ కానీ ఎలా స్పందిస్తారో మేము చూడాలి. మీ స్పందన ఏమిటో వాళ్ళు చెప్పాలి. నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఒక తల్లికి మీరు తల్లులుగా తల్లికి ఇచ్చే గౌరవం ఏంటి? ఒక తల్లి ఆవేదన మీరు అర్థం చేసుకుంటే వెంటనే ఇవన్నీ కూడా ఈ దసరాలను ఉపసంహరించుకోవాలి. ఇందులో ఏమైనా ఉంది, ఒక్కటన్నా ఉంది, ఒక్కటన్నా దీంట్లో న్యాయం ఉందనంటే మేము ఒప్పుకుంటాం. ఇందాక మా మిత్రుడు రాజేష్ చెప్పాడు, మీరు నిరూపణ అవసరం మేము తప్పుకుంటామని చెప్పి అన్నిటికీ కూడా. కానీ ఒక్కటి కూడా ఇందులో న్యాయమైంది లేదు. ఇది అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి వేల ఎకరాలు కొన్ని సంవత్సరాలుగా అనకాపల్లి ఈ ప్రాంతం మొత్తం మన పరవాడ ఎంత దీన్ని కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఒకసారి SEZ అంటారు, ఇంకోసారి పార్క్ అంటారు, ఇంకోసారి ఏది కోస్టల్ కారిడార్ అంటారు, ఇంకోసారి BPCL. ఆ BPCL ఇక్కడ తీసుకుపోయి మళ్ళీ అక్కడ పెట్టారు. అక్కడ నెల్లూరు జిల్లాలో ప్రజలు పోరాడుతున్నారు. గుజరాత్ వాళ్ళు వద్దంటే ఎడకు తీసిపెట్టారు. ప్రజల ఇక్కడ విషయం వెదజల్లబోతున్నారు. ఈ విషయాన్ని నుంచి మమ్మల్ని కాపాడమని ప్రజలు కోరుతున్నారు. ఆ విషయం వెదజల్లిన అక్కడ ఆల్రెడీ ఉన్న ప్రాంతాల్లో తాడి ఇలాంటి గ్రామాల్లో ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎట్రో వల్ల ప్రజలు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు. దీనికే చేస్తున్నాం, దీనికి ఇప్పుడు పైప్ లైన్ వేసి చేస్తాం, అది చేస్తూ ఉన్నారు. ఇక బల్క్ డ్రగ్ కూడా వస్తే ఇక వాడు ఉండటానికి కూడా ఇక్కడ పరిస్థితి చెబుతున్నారు. అక్కడ లోపల పోతేనే పేల్చడానికి గాలి అని. ఆ ఒక్క రాజీపేటలో 52 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. అందుకని కార్పొరేట్లు కాదు, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మీరు ఆలోచించండి. ప్రజలు బాగుంటే రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. మీకు ప్రజల శాపం తగిలితే మీరు అధికారంలో ఉండటం కూడా కష్టం. ఇప్పుడు ఏ కేసెస్ పెట్టారండి ఆయన మీద? ఈ కేసులు ఏం పెట్టలేదు. కేసు కాదు ఇది. PD యాక్ట్ అనేది గతంలో ఉన్న కేసులన్నీ మెన్షన్ చేసి మీరు ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు కాబట్టి జైల్లో పెడుతున్నామని. ఇదేమో కేసు కాదు. PD అనేది కేసు కాదు. ఇది ఒక చట్టం ప్రకారం జైల్లో పెడతాం మిమ్మల్ని. అంతే, అడిగేవాళ్ళు లేరు. అంతే, వాళ్ళ ఇష్టం. దీని కింద ఏడాది వరకు వాళ్ళు జైల్లో పెట్టవచ్చు. దీని కింద విడుదల చేయాలి. ఇది తక్షణం. రెండవది, ఆయనకు అక్కడ ఉన్న రోజుల్లో ఆయన రాజకీయ ఖైదీగా అన్ని సౌకర్యాలు కల్పించాలి. మూడవది, ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, అది మిస్ ఆయన ముఖ్యమంత్రి రాజేపేట ప్రజలను పిలిచి ఇక్కడ మేము బల్క్ డ్రగ్ పార్క్ పెట్టాము అని చెప్పాడు. మరి చెప్పిన మాట అమలేది? ముఖ్యమంత్రి చెప్పిన మాటకి అమలు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి. బల్క్ డ్రగ్ పార్క్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉపసంహరించుకుంటే ముఖ్యమంత్రి మాటలు నిజాయితీ ఉన్నట్టు లెక్క. కాబట్టి తక్షణం ఆ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి. లేకపోతే రాజయ్యపేట ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నమ్మదగిందిగా ఉండదు. వాళ్ళకి ద్రోహం చేయదు. మీ అంతటా మీరు ఎన్నికలకు ముందు ఎన్నైనా వాగ్దానం చేశారు, అమలు చేయట్లేదు. కనీసం వచ్చిన తర్వాత చెప్పే మాటలు కానీ విలువ ఇవ్వండి. రాజయ్యపేట వాళ్ళకి చెప్పారు మీరు ఇక్కడ పెట్టమని, దానికి నోటిఫికేషన్ ఉపసంహరించుకుంటేనే ఆ మాటకు విలువ. ఉపసంహరించుకుని ఎప్పుడు లోపల ఉపసంహరించుకుంటారు కూడా ప్రభుత్వం ప్రత్యక్షంగా చెప్పాలని కోరుతున్నాం. ఇవి మా తక్షణం 3 డిమాండ్స్. స్థానిక ప్రజాప్రతినిధి అయితే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితుల సమస్యల మీద గత 13 ఏళ్లుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఆ పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి అక్కడున్న మత్స్యకారులకి, రైతులకి, పేదలకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పెట్టుబడిదారులని ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనందరూ తెలుసు, జిల్లా కలెక్టర్ల మీటింగ్లో ఎవరైతే ల్యాండ్ ఎక్విజేషన్కి అడ్డుపడతారో వాళ్ళు వెంటనే PD యాక్ట్లు పెట్టండి అనేది స్పష్టంగా చెప్పున్నారు. అది మరుసటినాడే ఇక్కడున్న పాయకరాపేట నియోజకవర్గంలో అమలు చేశారు. మనందరికీ తెలుసు, ఈరోజు అక్కడ నిర్వాసితులకి ప్యాకేజ్ ఇవ్వలేదు, దాన్ని అడుగుతూ ఉన్నాడు. మత్స్యకారులకి భవిష్యత్ ఏంటనేది అడుగుతూ ఉన్నారు. అదే కాదు, మొత్తం కేసులకు సంబంధించిన దాంట్లో 19 కేసులు పెట్టారు. 19 కేసులు 13 కేసులు ఇవి సరైనది కాదని హైకోర్టులే రద్దు చేశాయి. 151 కేసులు పెట్టారు. ఇటీవల కాలంలో జరిగిన 2 సంఘటనలకు సంబంధించిన దాంట్లో కూడా అప్పలరాజుకి ప్రమేయం లేదు. ఒకటి, రాజయ్యపేటలో హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె పర్యటన చేసింది. ఆ సందర్భంగా వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ఆ సందర్భంగా వాళ్ళు నిలదీశారు. నిలదీయడానికి అప్పలరాజు గారే కారణమని చెప్తున్నారు. ఇది సరైనది కాదు. రెండో అంశం, మనందరికీ తెలుసు, రామచంద్ర యాదవ్ గారు వాళ్ళు పరామర్శించడానికి వస్తున్నారని చెప్పి
నేషనల్ హైవే దిగ్బంధన చేశారు మత్స్యకారులందరూ. వాళ్ళని శాంతింపు చేయడానికి ఈయన వెళ్ళారు. ఈ రెండింటితో ప్రమేయం లేకుండా ఇప్పుడు ఇక్కడున్న హోమ్ మినిస్టర్ గారు ఈ ప్రమేయం ఉంది, ఈయన ద్వారాగానే జరుగుతుంది అనేది. కేసులకు సంబంధించిన దాంట్లో కూడా మనందరూ తెలుసు, డిఎల్పురంలో భూముల సమస్యల మీద పోరాటం చేశారు. దేనికోసం? భూములు ఆక్రమణకు గురవుతున్నాయి, పేదలకు ఇమ్మని. ఇంకొక దగ్గర ఒక కేసు పెట్టారు. ఆ కేసు యొక్క పూర్వపరాలు మనం పరిశీలిస్తే రోడ్లు వేయాలని. ఇంకొక ప్రాంతంలో దీనికి సంబంధించిన దాంట్లో నక్కపల్లిలో పర్మనెంట్గా 100 పడకల ఆసుపత్రి పెట్టాలని ధర్నా చేశారు, కాబట్టి దాని మీద కేసు. డిగ్రీ కాలేజీ పెట్టాలని ధర్నా చేస్తే దాని మీద కేసు. ఇంటి నుండి బయటికి వెళ్తే 151 కేసు. ఇలాంటి కేసులను పెట్టి ఈయన రౌడీగా ఎందుకు పెట్టకూడదు, రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేయకూడదు, పీడీ యాక్ట్ ఎందుకు పెట్టకూడదు అనే దగ్గర తీసుకొచ్చారు. ఇది సరైనది కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేయటమే. ఎందుకంటే మనందరూ తెలుసు, హోమ్ మినిస్టర్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని చెప్పారు? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, అట్లాగే రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ వచ్చిన తర్వాత ఏంటి? మనందరూ తెలుసు, గంజాయి దాని మీద పెంచలయ్య అని నెల్లూరులో ఒక యువకుడు, డివైఎఫ్ఐ యువకుడు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఈ రోజు కూడా ఆయనకి నష్టపరిహారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఇంకోవైపున ఎవరి మీద అయితే పీడీ యాక్ట్ పెట్టాలో ఆ పీడీ యాక్ట్ పెట్టట్లే. విశాఖపట్నంలో దాదాపు 130,000 ఎకరాలు భూమి ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి 2 సిట్లు వేశారు. వాళ్ళు ఎవరైతే వెనుకున్నారో వాళ్ళ మీద ఎవరి మీద కూడా కేసులు పెట్టిన సందర్భం లేదు. అలాగే అనేక భూ తాదాలకు సంబంధించిన దాంట్లో చాలామంది మీద కేసులు పెట్టున్నారు, వాళ్ళ మీద ఎట్లాంటి లేదు. ఇసుక మాఫియా ముఠా ఉంది, అలాగే గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు. వీళ్ళందరి మీద పెట్టాల్సిన పీడీ యాక్టు శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న అప్పలరాజు మీద పెట్టడం పచ్చి దుర్మార్గమైంది. మనందరూ తెలుసు, గత 25 ఏళ్ళ నుండి చాలా క్రమశిక్షణ కలిగినోడు, చాలా పేద కుటుంబం నుండి ప్రజా ఉద్యమాలు ఆకర్షించబడి ఇప్పుడు తీసుకెళ్ళి ఉదయం 7 గంటలకు వచ్చి మామూలుగా రండి అని చెప్పి నమ్మబడికి పోలీసులు తీసుకెళ్లారు. కనీసం ఆయన స్నానం చేయడానికి టైం ఇవ్వలే, కనీసం ఆయన టిఫిన్ చేయడానికి టైం ఇవ్వలే. నా మందులు కావాలంటే మందులు తీసుకుంటానంటే దానికి టైం ఇవ్వలే. వెంటనే ఎక్కడికి వెళ్తే బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్, ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళి ముట్టడి చెప్పి ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఏ కట్టుబట్టలతో వెళ్ళారో సెంట్రల్ జైల్లో అదే కట్టుబట్టలతో ఉన్నాడు. ఆ పరిస్థితి రేపు హోమ్ మినిస్టర్ గారికి వస్తే ఉండగలుగుతారా? ఒకసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు పౌరుడికి ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, మేము రకరకాలుగా కేసులు పెడతాం, ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ప్రయోగం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఈ రోజు సిపిఎం పార్టీ పుట్టింది కాదు, ఉద్యమాలతోనే సిపిఎం పార్టీ పుట్టింది. ప్రజల పక్షాన ఉండే సిపిఎం పార్టీ. ఆ రకంగా ఈ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో ఏదైతే నక్కపల్లి, పాయికరాపేట ఈ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద శాంతియుతంగా సిపిఎం పార్టీ అప్పలరాజు పనిచేస్తున్నారు. దానికి సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు మత్స్యకారులందరూ భాగస్వామ్యం అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చి బల్క్ డ్రగ్ నేను రద్దు చేస్తానని చెప్పారు, అయిపోయిన తర్వాత అరెస్ట్ చేశారు. అంటే దీన్ని ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నారు? అంటే మీరు ఏదైనా మళ్ళీ ఉద్యమాలు చేస్తే ఇట్లాంటి కేసులు పెడతామని, ఇలాంటి కేసులకి అంటే కవింపు చర్యలకు పూనుకుంటే మాత్రం సాధ్యమనేది కాదు. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులు జోక్యం చేసుకొని దీన్ని రద్దు చేయాలి, బేషరతుగా రద్దు చేయాలి. అదే సందర్భంలో ఇక్కడున్న హోమ్ మినిస్టర్ గారు కూడా ఇది పొరపాటు అయిందనేది బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా గతంలో అప్పలరాజు పక్కనే కూర్చొని అప్పలరాజుతో పాటు అనేక ఉద్యమాలు చేసింది ఈమె. ఆ రోజు న్యాయమైంది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అన్యాయం అని అలాగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఒక హోమ్ మినిస్టర్గా మీరు ఆలోచించాలి. ఈ పీడీ యాక్ట్ పెట్టడం సరైనది కాదు. ఆయన ఒక రాజకీయ ఖైదీగా చూడాలి, అన్ని రకాలైన సదుపాయాలు చూడాలి. వీళ్ళంత త్వరగా ఆయనకి బెయిల్ ఇచ్చి బయటింపించే ప్రయత్నం చేయాలి. లేనట్లయితే మాత్రం ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేడిబోని లక్ష్మి మా ఆయన గారు ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారని ఈ విధంగా మా మీద కక్షగట్టి ఈ విధంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. మా పిల్లలకి మాకు ఎవరు ఆధారం లేరు, ఆయన తప్ప మా జీవితం లేదు. కాబట్టి మీరు ఒక మహిళగా ఉండి మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని, మా పిల్లలకు ఒక భరోసాగా ఉంటారని అనుకుంటున్నాం. మీరు మా గురించి ఆలోచించండి. ఇంతకంటే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను, నన్ను క్షమించండి. అంటే ఎప్పుడు తీసుకెళ్లారమ్మా? మొన్న బుధవారం నాడు తీసుకెళ్లారండి.
ఏం చెప్పారండి? అరగంటలో పంపించేస్తామండి, మీకు అడ్రోడ్ తీసుకెళ్తాము, మేము అరగంటలో పంపించేస్తాము, మీ ఆయనకు వచ్చిన భయం ఏం లేదు, ఒక అరగంటలో పంపించేస్తామని చెప్పారండి. ఎవరు వచ్చారండి ఇంటికి? ఎస్ఐ గారు వాళ్ళు వచ్చారండి. ఎస్ఐ గారు 20 మంది పోలీసులు ఉంటారండి. వచ్చి ఈ విధంగా చెప్పారు. ఏమీ అర్థం కాలేదు పరిస్థితి. అడ్రోడ్ అన్నారు, అడ్రోడ్ వెళ్ళారు కానీ అక్కడ లేరు. అనకాపల్లి అన్నారు, అనకాపల్లిలో కూడా వెళ్ళారు, అక్కడ కూడా ఎవరు లేరు. ఇంక వైజాగ్ అన్నారు, వైజాగ్కి వెళ్ళేసరికి ఈయన కాన్వాయ్లో ఉన్నారు, వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకుని పలానా దగ్గర ఉన్నారు అని చెప్పారండి. ఆ సమాచారం తప్ప అక్కడి నుంచి ఇంక ఎటువంటి సమాచారం మాకు రాలేదండి. మరి మీరు అరగంటలో అన్నారు కదా, మరి ఏదండి, మరి అరగంటలో పంపిస్తామని మీకు అడగలేదు? మేము ఇంకా అడగడానికి మాకు ఓప్స్ లేదండి. మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు అయోమయం అయిపోయింది. ఇంకా బీపీ హై అయిపోయి చిమ్మ చీకటి ఇంకా ఏమి చేస్తున్నారు, ఏమవుతుందో అన్న పరిస్థితి కూడా అయోమయంలో ఉండిపోయామండి. అవి బీపీ టాబ్లెట్స్ అవి కూడా తీసుకెళ్ళలేదండి. ఆయనకి ఒట్టుకో ఒకటి ఉంది, ఆ ఒట్టుకో టాబ్లెట్స్ కూడా పట్టుకెళ్ళలేదు. ఆయన ఎందుకు మీరు అరగంటలో మాట్లాడి వచ్చేస్తారని అన్నారు అనేసి అన్నారు తప్ప ఇంకేమీ మాకు చెప్పలేదు సమాచారం. మేడం, మరి మీరు కలుసుకున్నారు అప్పలరాజు గారిని? లేదు సార్, మాకు పర్మిషన్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఆయన ఒకసారి చూపించండి మా పిల్లలకి, మాకు ఆయన ఎలా ఉన్నారనేది మా ఆవేదన అర్థం చేసుకుని అడుగుతున్నారమ్మా. పాప రాత్రి ఫోన్ చేసి ఏడ్చిందండి. బాబు అయితే సమాధానం చెప్పలేక డౌన్ అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. మేము చూస్తే బయట ఉన్నావు, నువ్వు చూస్తే ఒంటరిగా ఉన్నావు, నీకు హెల్త్ కూడా బాగోదు, నీకు ఆర్థరైటిస్ ఉంది. నాకు ఆర్థరైటిస్ ఉందండి. నాకు ఆర్థరైటిస్ వల్ల హై బీపీ వచ్చేస్తుంది. ఈ టెన్షన్కి ఫుడ్ కూడా సరిగ్గా వెళ్ళట్లేదు రాత్రి నుంచి. ఏం జరుగుతుంది ఏంటి, చట్టాలు ఏంటి నాకు ఏమీ అర్థం కాలేదు. నేను పెద్దగా ఏమీ చదువుకోలేదు, నాకు ఏమీ తెలియట్లేదండి అసలు ఏం జరుగుతుందో ఏంటో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అనిత గారు అప్పలరాజు గారితో కలిపి కొన్ని ఉద్యమాల్లో కూడా పాల్గొన్న సంఘటనలు ఉన్నాయండి. మరి ఇటువంటి ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత మరి ఒక మహిళ అయ్యండి మరి అప్పలరాజు గారిని ఇలా ఇబ్బంది పెడుతున్నట్టు అర్థం కాలేదండి. ఆవిడ నా బాధని, నా ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను ఒక మహిళనే కదా, నేను కుటుంబానికి అతను దూరం చేస్తే ఆవిడ ఎలా బతుకుతుంది? నాకు పెద్దగా చదువు రాదు, పనికి వెళ్ళలేను, ఆరోగ్యం బాగోక ఇంక జీవనోపాధి మా పిల్లలిద్దరే మాకు పౌష్టికాహారం. అలాంటిది ఆయన అండ లేకుండా నాకు చేయడం అది ఆవిడకి అసలు మరి అర్థం అవ్వట్లేదో ఏటో. నాకు అసలు నా బాధ ఆవిడకి తెలియలేదు. మరి మేడం గారిని కలుసుకున్నారా మీరు? మేడం గారిని కలుసుకోవడానికి కూడా అవకాశం లేదండి. నాకు ఐబీపీ వచ్చిందండి. వాళ్ళ నుంచి వాళ్ళ దాకా ఐబీపీలోనే ఉన్నాను. మేడం గారు లేరు, విజయవాడ వెళ్ళారు అని చెప్పారండి. మేము వెళ్దామని పోతే విజయవాడ వెళ్ళారు అన్నారు. మన మంత్రి అమ్మగారిని, ఎమ్మెల్యే అనితమ్మ గారిని కలుస్తామండి. లేదు అంటే హోంమంత్రి గారిని కలుస్తామండి, ముఖ్యమంత్రి గారిని కలుస్తామండి, లేదంటే లోకేష్ బాబు గారిని కలుస్తామండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తామండి. నాకు న్యాయం చేయాలండి. మీరు ఒక మహిళగా ఉండి నాకు అన్యాయం చేస్తే మీరు ఎలాగ అవుతుందండి? అది కరెక్ట్ కాదు కదండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాక గూడలో రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిలువెత్తు రంగా కటౌట్ ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. పాఠశాలలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ. అచకాపల్లి పంచాయతీలో ఘనంగా నిర్వహించిన మన పల్లెకు మన ఎమ్మెల్యే సిపిఎం నేత అప్పలరాజు అరెస్ట్ అక్రమం. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.